అందరికీ మరణాత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, పరమగీతము 3వ అధ్యాయం 11వ వచనాన్ని ఈ దినం ధ్యాన భాగముగా మనము తలంచుకుందాం. సియోను కుమార్తెలారా, వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరం. ఈ వచనములో ఏముంది అనగా 4 ప్రాముఖ్యమైన సంగతులు మనము నేర్చుకుంటున్నాం. మొదటిది ఆహ్వానమున్నది. వేంచేయుటకు రండి అని పిలుపు. ఏ కాల్ ఆర్ ఇన్విటేషన్. దేవుని యొక్క పిలుపు. గాడ్స్ డివైన్ కాల్ ఆర్ ఇన్విటేషన్. సియోను కుమార్తెలకు ఆహ్వానం. యెరూషలేము, సియోను అనేవి 2 ప్రాంతాలు. బైబిల్లో ఇశ్రాయేలులో 2 కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తెలు యెరూషలేము కుమార్తె. వీరు రక్షించబడిన గుంపే కాని వధువు గుంపులోకి రాలేకపోయారు, సిద్ధపడలేకపోయారు. వీరు బుద్ధిలేని కన్యకలు సూచనగా ఉన్నారు. రెండవదిగా సియోను కుమార్తెలు. వీరు వధువు సంగమునకు, రెండవ రాకడ సిద్ధపడిన గుంపుకు సూచన. వీరే బుద్ధిగల కన్యకలు. జకరియా గ్రంథములో 2 పిలుపు ఉంది. ప్రభు జయప్రవేశం చేసినప్పుడు చూడగలం. రేపు రాకడలో ఇశ్రాయేలు ఎత్తబడరు. జకరియా 9వ అధ్యాయం 9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తెలకు మాత్రమే సొలొమోను రాజు ఆయన కిరీటముతో చూడడానికి ఆహ్వానం ఉంది. రేపు బుద్ధి కలిగిన కన్యకులకు మాత్రమే వధువుగా సిద్ధపడి ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజు వరుడుగా వచ్చు సమయమున ఆయన 2వ రాకడ కొరకు ఆహ్వానం. ఈ రాజుని చూడడానికి యెరూషలేము కుమార్తెలకు ఆహ్వానం లేదు. రేపు యేసుక్రీస్తు ప్రభు వరుడుగా వచ్చునప్పుడు సంఘములో ఉన్న బుద్ధిలేని కన్యకలకు ఆహ్వానం ఉండదు. పిలుపైతే ఉంటది గాని, స్వరం వింటారు గాని వారు ఆయన చూడడానికి వెళ్ళలేరు. మత్తయి సువార్త 25:6. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడింది. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకు, పెండ్లి పిలుపు నందుకో, పెండ్లి విందులో చేరుకో, పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో, పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో, పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో. వధువుకు దైవికమైన ఆహ్వానం, పిలుపు. ద డివైన్ కాల్ ఆర్ ఇన్విటేషన్. ఈ పిలుపును బైబిల్ ప్రకారంగా ఆలోచించినప్పుడు 7 విధములుగా దేవుడు మనలను పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. మొదటి మాట రక్షణ కొరకైన పిలుపు. ద కాల్ టు సాల్వేషన్. దేవుడు మనల్ని తన ఉగ్రత పాలు అవ్వకుండా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు పిలుస్తున్నాడు. అందుకే శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రభు ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆహ్వానించారు. మత్తయి సువార్త 11:28. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. 2వ పేతురు 1వ అధ్యాయం 10. 1 తిమోతి 2వ అధ్యాయం 4 ఈ రక్షణ కొరకైన ఆహ్వానం మనం చూస్తాం. రెండవదిగా పరిశుద్ధత కొరకు పిలుపు. ద కాల్ టు హోలీనెస్. పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు పిలుస్తున్నారు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 7. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు.
క్రీస్తు తనను తాను అప్పగించుకున్నది సంఘాన్ని వాక్యముతో ఉదక స్నానం ద్వారా పవిత్రపరిచి కళంకము ముడత లేని మహిమగల సంఘముగా మార్చాలని తన్ను తాను అప్పగించుకుని తన ఎదుట నిలబెట్టుకోవడానికే ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే సంఘము ప్రతి విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16లో సమస్త ప్రవర్తన విషయములో మీరు పరిశుద్ధులై ఉండాలి. 2వ తిమోతి 1వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో కూడా ఆయన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచెను. రోమా 1:2-7 వచనాల ప్రకారం ఆయన అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని వ్రాయబడింది. దేవుడు నిన్ను పిలిచింది అపవిత్రంగా ఉండడానికి కాదు, పరిశుద్ధంగా జీవించడానికి అని మనం చూస్తాం. మూడవదిగా దేవుని సహవాసమునకైన పిలుపు, ద కాల్ టు ఫెలోషిప్ అండ్ బిలాంగింగ్. దేవుని సహవాసమునకు మరియు దేవుని సొత్తుగా ఉండటకు పిలుచున్నట్లుగా చూస్తాం. దేవుడు మనలను చీకట్లో నుండి వెలుగులోనికి మనము పిలువబడ్డాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండడానికి ఒక రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలముగా ఉండడానికి మనకు ఈ పిలుపు ఇవ్వబడింది. ఏదేను వనములో ఆదాము దేవునితో సహవాసం చేశాడు. పాప ప్రవేశమును బట్టి ఆ సహవాసానికి విఘాతం కలిగింది. మరలా ప్రభువు మనలను వధువుగా ఆయనతో సహవాసం చేసడానికై పిలుస్తున్నాడు. వధువు తన వరుని గురించి చెప్పకుండా ఉండలేదు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 మనము చీకటిలో నుండి వెలుగులోకి తీసుకురావడానికి గల కారణం ఆయన గుణాతిశైలను ప్రచురపరచడానికి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారునితో మనం సహవాసం చేయాలని మనల్ని పిలిచాడు. 4వదిగా స్వతంత్రులుగా ఉండుటకు పిలుపు, ద కాల్ టు ఫ్రీడమ్ అండ్ లిబర్టీ. లోక బంధాల నుండి, పాప బంధకాల నుండి మనం స్వతంత్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే కల్వరి శిలువ రక్తము ద్వారా ఈ బాండ్స్ నుంచి, ఈ బంధకాల నుండి ఆయన మనల్ని విమోచించి స్వాతంత్ర్యాన్ని మనకిచ్చారు. ఈ స్వాతంత్ర్యాన్ని శరీర ఇచ్చల కొరకు కాకుండా ప్రేమతో ఒకరికొకరు దాసులై ఉండడానికి ఉపయోగించారు. బైబిల్ అంటుంది, ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడిగా ఉండడు. లోకానికి దేవునికి దాసులుగా ఉండలేరు. మన తండ్రి గారు పేరు దేవదాస్. ఆయన దేవునికి దాసుడు. స్త్రీకి గాని సిరికి గాని దాసుడిగా ఉండలేదు. వీటిని ఆయన తాకలేదు. అందుకే బైబిల్ మిషన్ లోకమంతా వ్యాపించింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదు. యేసు ప్రభుని ఎప్పుడు ఈ దేశం తెలుసుకుని రక్షించబడుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది, లేక అప్పటి వరకు బంధకాలలో ఉంటుంది. గలతీ 5:13లో సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీరకులు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనొకడు దాసులేండనే మాట. కాబట్టి మనము దేవునికి దాసులు. దాసుడు అనగా యజమాని చెప్పింది చేసేవాడు. మనం ఆ స్థితి కలిగి ఉండాలి. 5వదిగా సమాధానమునకు పిలుపు, ద కాల్ టు పీస్ అండ్ రికన్సిలియేషన్. సంఘం సమాధానంగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరిచే పరిచర్యను, మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్, ఇతరులతో సమాధానంగా ఉండేటకు పిలుచుకొని మనకు అప్పగించారు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 15 వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైన నిర్బంధం లేదు. సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ప్రభువే సమాధానకర్త. ఆయన దగ్గరికి మనం వచ్చాము గనుక అందరితోనూ సమాధానం, దేవునితోనూ సంఘముతోనూ మరి ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-20లో, అలాగే యెషయా 26:3, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు.
కాబట్టి మొదట ప్రభువే సమాధానకర్త, పీస్ మేకర్. ఆయన యొద్దకు వచ్చే వారిని సమాధానము కొరకై ఆయన పిలిచాడు. ఆరవదిగా ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలుపు, ద కాల్ టు ఇన్హెరిట్ ఏ బ్లెస్సింగ్. ఆశీర్వాదమునకు వారసులు అవడానికే మనకి ఈ పిలుపు కలిగింది. పరలోకపు దీవెనలు, భూలోకపు దీవెనలు పొందడానికి దేవుడు మనలను వారసులుగా, హక్కుదారులుగా చేశాను. నిత్యమైన ఆశీర్వాదం మనం వారసులు అవడానికే పిలువబడుతుంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అని వ్రాయబడింది. మత్తయి సువార్త 25:34లో అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అని ఆహ్వానిస్తున్నాడు. ఆదికాండం 24:31లో లాబాను ఎలియాజరును చూచి, యెహోవాలను ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు లోపలికి వస్తారు, శపించబడిన వారు బయట ఉన్నట్లుగా మనం చూస్తాం. బయట అనగా నరకములో, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉంటుంది. చాలా మంది సంఘములో శపించబడిన వారై మందిరము లోపల ఉండట్లేదు, అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. లోపలున్నావా బయట ఉన్నావా, చర్చిలో నువ్వు ఎక్కడున్నావు అనేది ఆలోచన చేస్తే నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది, ఇన్ ఆర్ అవుట్, దేవునిలో ఉన్నావా లోకములో ఉన్నావా, ఎక్కడనున్నావు నువ్వు? ఆదామును దేవుడు అడిగాడు, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. ఆదాము అన్నాడు, చెట్టు చాటున ఉన్నాను అని. రేపు ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుతారు. ఆశీర్వదింపబడిన వారికి శపించబడిన వారికి తేడా ఏమిటి? ఆశీర్వదించబడిన వారు ఎప్పుడు ప్రార్థనలో గడుపుతారు. ఆశీర్వదించబడిన వారు ఎప్పుడు వాక్యముతో సంబంధం ఉంటుంది. ఆశీర్వదించబడిన వారు ఎప్పుడు దేవుని కొరకు బ్రతకాలి అని తపన ఉంటుంది. శపించబడిన వాడికి ఎప్పుడు తిందాం, త్రాగుదాం, తిరుగుదాం, అలా లోకపు బంధాలలో ఉంటాడు. యేసు ప్రభువా మా హితబోధకుండా, దోషములు క్షమించు దడ్డజనకుండా అనే కీర్తనలో దైవజనులు ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము అని వ్రాశారు. 7వదిగా వరిని కొరకు మరియు వివాహము కొరకు పిలుపు, ద కాల్ టు ద గ్రూమ్ అండ్ ద వెడ్డింగ్. ఆరోహణం కొరకైన పిలుపు, ఇక్కడికి ఎక్కురమ్ము అని ఆహాను గారికి పద్మస్వీపములో పిలిచిన పిలుపు. ఇది వధువు సంఘం కొరకు ఇవ్వబడింది. ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాడిని కనపరచదనేనని. ప్రియులరా, అర్ధరాత్రి వేళ వినిపించే ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయన ఎదుర్కొన్న రండి అనే కేక వధువు సంఘం కోసం ఇచ్చే పిలుపు. ఆ కేక వధువు వరుని ఎదుర్కోవడానికి సిద్ధపరుస్తుంది. ఇది మహిమలోనికి ఎక్కే పిలుపు. ఈ వివాహ మహోత్సవం మధ్యాకాశంలో జరగబోతుంది. కడవరి బోర మ్రోగినప్పుడు, ప్రభువు ఆర్భాటముతో దిగి వచ్చినప్పుడు వధువు సంఘం ఆకాశ మండలంలోనికి ఎత్తబడ్డకు ఈ పిలుపు ఇవ్వబడింది. మత్తయి సువార్త 25:6లోను, తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనములోను ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమే నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదాము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఈ పిలుపు కొరకు మనము వినడానికి సిద్ధంగా ఉండాలి. 8వదిగా నిత్య జీవమునకు పిలుపు, ద కాల్ టు ఎటర్నల్ లైఫ్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడిన వారికి నిత్య జీవమునకు మనం పిలబడ్డాము. ఆ నిత్య జీవమును చేపట్టాలి. తిమోతి మొదటి పత్రిక 6:12లో మనం చూస్తాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట
మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. యుగ యుగాలు మనం జీవించాలనంటే క్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానం, నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్, ఆ దివ్యమైన అనుభవం కొరకు మనం సిద్ధపడాలి. రెండవదిగా కిరీటము ధరించి కొనిన సొలొమోను రాజును చూచుటకి ఆహ్వానం. ఏ కాల్ టు సీ కింగ్ సాల్మన్ ఇన్ క్రౌన్. నేడు కిరీటం ధరించిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసును మనం చూడాలి. సొలొమోనుకు అతని తల్లి పెట్టిన కిరీటం బంగారు కిరీటం, కానీ యేసు క్రీస్తు కిరీటం మహిమా ప్రభావములు. హెబ్రీ 2:9 మనం చూస్తాం. మనం ఎవరిని చూడాలి, దేనిని మనం చూడాలి, ఎలా చూడాలి అని మనం ఆలోచించినప్పుడు మనం ఎవరిని చూడాలి? మొదటిగా మనం యేసు ప్రభు వైపు మన చూపు ఉండాలి. హెబ్రీ 12:1-2 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. యెషయా 45:22 భూదిగాంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. మనం దేనిని చూడాలి? పైనున్న వాటిని చూడాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:1-3 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని దాచబడినది. దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని చూడాలి. దృశ్యమైన అనగా కనబడేవి, అదృశ్యమైనవి అనగా కనబడనివి. దృశ్యమైనవి తాత్కాలికమైనవి. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17-18 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. పరలోక సంబంధమైన వాటిని నిదానించి మనం చూడాలి. ఇక మరొకటి, సహాయం కొరకు పరలోకం వైపు చూడాలి. మత్తయి సువార్త 14:28-30 పేతురు గారు ప్రభును చూచి నడిచినప్పుడు నీళ్ల మీద నడిచారు. ఎప్పుడైతే దృష్టి గాలి వైపు, అలల వైపు మళ్ళిందో అప్పుడు ఆయన సముద్రములో మునిగిపోసాగారు. మన చూపు ఎల్లప్పుడూ యేసు వైపు ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ లోకాన్ని, ఈ లోక శ్రమలను, ఈ లోక సంబంధమైన సమస్యల వైపు మన చూపు మళ్ళీపోతుందో అప్పుడే మనము ఇంకా దిగజారిపోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సహాయం కొరకు మనం ప్రభు వైపు చూడాలి. కీర్తన 121-1-2 దావీదు గారు అంటారు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి వచ్చును? యెహోవావలనే నాకు సహాయం కలుగును. ఎలా చూడాలి? మనం దాసుని వలె, దాసురాలు వలె ప్రభు మనల్ని కరుణించే వరకు చూడాలి. కీర్తనలు 123:1-3 ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమాని చేతి తట్టును, దాసీ కనులు తన యజమానుల చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రభువైపు సహాయం కొరకు దాసుని వలె, దాసి వలె మనం చూడాలి. ఆయన కరుణించే వరకు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మన ప్రియ జనకుని వైపు మనం చూడాలి. ఎలా చూడాలి? సూటిగా ప్రభుని చూడాలి. సామెతల గ్రంథం 4:25-26 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవాలని. మన కన్నులు అటువైపు ఇటువైపు తిప్పకుండా ప్రభు వైపే చూద్దాం, సూటిగా చూద్దాం. సహాయం కొరకు మనుషుల వైపు కాదు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసాయి గారు చెప్పిన మాట, ఫారిన వైపు కాదు పరలోకం వైపు చూడండి, వ్యక్తుల వైపు కాదు యేసు వైపు చూడండి అనే శ్రేష్టమైన విశ్వాస చూపును దైవజనులు కలిగి ఉన్నారు. ఈ మిషన్ ఆయన నేర్పించారు. కీర్తన గ్రంథం 34:5-6 వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఆయన వైపు చూచేవారు ఎప్పటికీ సిగ్గుపడరు. తప్పకుండా ఆయన సహాయం చేస్తారు. దైవజనులు అన్నారు, ఆయనను చూచిన
అంతయు సరైపోతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక మూడవదిగా కిరీటము చూచుటకైన ఆహ్వానం, ఏ కాల్ టు సీ ద క్రౌన్. సొలొమోను రాజు ధరించిన కిరీటాన్ని చూచుటకైన ఆహ్వానం. రాజు ధరించిన కిరీటం చూడటకు రావాలి. కిరీటము ధరించిన రాజును చూడడం వేరు, కిరీటమునే చూచుట వేరు. కిరీటం పెట్టుకున్న రాజు ఒకలాగా ఉంటాడు, కిరీటం ఒకలాగా ఉంటుంది. ఆ కిరీటమును చూచినప్పుడు అది మహిమ ప్రభావంతో ప్రకాశిస్తుంది. సొలొమోనుకు పెట్టిన, ఆ తల్లి పెట్టిన కిరీటం చూడడానికి రండి అని ఆహ్వానం ఉన్నది. ఆ తల్లి బత్షెబ ఆ కిరీటాన్ని చాలా విలువైన కిరీటం చేయించింది. చాలా వెల ఇచ్చి వైడూర్యములు రత్నములు పొదిగిన బంగారు కిరీటాన్ని పెట్టింది. మన రాజులకు రాజు అయిన ప్రభు తల్లి మరియమ్మ ప్రభుకి ఏ కిరీటం పెట్టలేదు. గాని ఆత్మీయ సత్యం ఏంటంటే యేసు ప్రభుకు తల్లి యోధా జనాంగం. రోమా 9:5 ప్రకారంగా పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభుకు యూదా జనాంగము తల్లిగా ఉన్నది. సొలొమోను రాజుకు ఒక కిరీటం, 2 కిరీటాలు, తల్లి పెట్టిన వివాహోదనపు కిరీటం, రాజ కిరీటం ఒకవేళ పెట్టుకుని ఉండవచ్చు. కానీ ప్రభు వారికి పెట్టబడిన కిరీటాలు 5 విధాలుగా ఉన్నాయి. క్రౌన్స్ ప్లేసెడ్ అపాన్ ద లార్డ్. మొదటగా యోధా జనాంగం వారు పెట్టిన కిరీటం ముళ్ళ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ థార్న్స్. మత్తయి సువార్త 27:29. ముండ్ల కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను ఆపాసించిరి. ఈ మాటలు ఈ యోహాను సువార్త 19:2-5 కూడా వ్రాయబడింది. ముండ్ల కిరీటధారి. ముళ్ళు అనగా శాపమున గుర్తుగా ఉన్నాయి. ఆదికాండం 3:17-19 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటేవు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకుదనములు నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఆదాము చేసిన దోషాన్ని బట్టి నేల శపించబడింది. అందుకనే నేల ముళ్ళ తుప్పలు గచ్చ పొదలతో కూడుకుంది. ఈ ముళ్ళు శాపమున గుర్తు. గలతీ 3:13-14. క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్ర శాపమును విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తులను వ్రాయబడింది. ఈ కిరీటాన్ని మనం చూడాలి. అది మన యొక్క తలంపులన్నీ పాడైపోయినాయి. అందుకే ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటం. రెండవదిగా మహిమా ప్రభావంతో కిరీటం, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ అండ్ హానర్. శిలువ మరణం తర్వాత తండ్రైన దేవుడు ప్రభువుకు విజయం పొందిన తర్వాత పరలోకములో ప్రవేశించిన ప్రభు, పునరుత్థానుడైన ప్రభువుకి పరలోకం ఘనమైన ఆహ్వానం ఇచ్చింది. తండ్రి తన కుమారుని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన హెచ్చించి తన కుమారునికి విజయానికి సూచనగా పాపాన్ని, మరణాన్ని, సాతాన్ని జయించినందుకు తండ్రి ఆయనకి ఇచ్చిన అత్యున్నతమైన పురస్కారం, ఘనత ఏమిటనగా కిరీటం. ఏంటా కిరీటం? మహిమా ప్రభావములనే కిరీటమును కుమారునికి ధరింపజేశాడు. హెబ్రీ 2:9 మనం చూస్తాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడని యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మనము ప్రభుని ఆ విధంగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు వరుడైన ప్రభుని సంఘ వధువు చూడాలి. ఫిలిప్పీ 2:8-11 ఆయన హెచ్చించబడిన స్థితి ఇక్కడ వ్రాయబడింది. మూడవదిగా సువర్ణ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ గోల్డ్. ప్రకటన గ్రంథం 14:14. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలినొకడు ఆ మేఘం మీద ఆసనుండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను అని వ్రాయబడింది. పరిశుద్ధ రాజరిక అధికారం, బంగారం దైవత్వానికి, సంపూర్ణతకు, పరలోక అత్యున్నత రాజ్యం అని ఈ కిరీటం సూచిస్తుంది. ఆయనే న్యాయాధిపతి, రాజులకు రాజు. నాలుగవదిగా అనేక కిరీటములు, మెనీ క్రౌన్స్, డయాడమ్స్. ఆయన అనేక కిరీటములు ధరించిన వానిగా కనబడుతున్నాడు. అనేక కిరీటములు దేనికి సూచన అనగా
ఆయన సమస్త సృష్టి పైన అధికారం, లోకములో ఉన్న సమస్త రాజ్యాలపైన అధికారం ఆయనకు చెందుతాయని ఇది సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 19:12-16 ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. సొలొమోను కిరీటాన్ని చూడడానికి సియోను కుమార్తెలు ఆహ్వానించబడ్డారు. వధువు సంఘముగా ఉన్న నీవు నేను మన ప్రభువు ధరించిన ఈ కిరీటములను మనం చూడవలసిన వారమైన. 5వదిగా నీవు నేనే ఆయన కిరీటం, ద క్రౌన్ ఆఫ్ బ్రైడ్. కిరీటం అంటే ఎవరు? నీవు నేను, ఆయనకు ఆనందం కలిగించే కిరీటం. వధువు వరునికి కిరీటం. యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటం. సామెతల గ్రంథం 12:4 మనం చూస్తాం, ఆయన తలంపులలో నీవు ఉండాలి. యెషయా గ్రంథం 54:5 నిన్ను సృష్టించిన వానికి భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడికి విమోచకుడు, సర్వలోకమున దేవుడని ఆయనకు పేరు. మన సృష్టికర్తే మనకు భర్త. ఆ భర్తకు నీవు నేను యోగ్యమైన కిరీటంగా ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:19 ఎలైనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా. ఫిలిప్పీ 4:1 కూడా నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి అనే మాట. రేపు రాకడలో మనమే ఆయనకి కిరీటం. 4వదిగా ఆ కిరీటం పెట్టిన దినం సొలొమోను వివాహమైన దినం. ఆ దినం సొలొమోనుకు బహు సంతోషకరమైన దినం. దట్ ఈస్ ద డే ఆఫ్ సాల్మన్స్ మ్యారేజ్. వివాహ దినం బహు సంతోషకరం. ఎందుకంత సంతోషం? పెండ్లి కుమార్తెను చూచి పెండ్లి కుమారుడు మిక్కిలి ఆనందించే దినం వివాహ దినం. భూమి మీద జరిగే క్రైస్తవ పెళ్లిళ్ళు ప్రభువుకి సంఘానికి జరగబోయే పెళ్లికి సూచనగా ఉంది. హెబ్రీ 13:4. యెషయా గ్రంథం 62:3-5 ఈ మాటలు వ్రాయబడ్డాయి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉందువు. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లుగా నీ కుమారుని వరించి పెండ్లి చేసుకున్నదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించిన. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూసి సంతోషిస్తాడు. రేపు దేవుడు ప్రభువు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. సంఘమైన నిన్ను చూచి సంతోషించాలి. జెఫనియా గ్రంథం 3:17. కీర్తనల గ్రంథం 118:24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించాలి. వివాహ దినం, వివాహం అన్ని విషయంలో ఘనమైంది. ఆ దినం ప్రతి వాని జీవితంలో గొప్ప ఆనందదాయకమైన దినం. వివాహం ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశములో. గొర్రెపిల్ల పెండ్లి వివాహోత్సవ సమయం. ప్రకటన గ్రంథం 19:6-7 అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము పోలిన యొక్క స్వరం, సర్వాధికారియు ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదని చెప్పగా వింటిని. మన ప్రదానం జరిగిపోయింది, పెండ్లి త్వరలో జరగనయ్యనది. ప్రభు వివాహం చేసుకునే దినం బహు సంతోషకరమైన దినం. 2 కొరింథీ 11:2 మనం పాడతాం. వధువు సంఘము వరుని కొరకు, వరుడు వధువు నొకటే గనుక, వరుడు వధువు నొకటే గనుక, త్వరగా నిజమనుచున్నది, త్వరగలో ఇద్దరు దంపతులుగా, త్వరగలో ఇద్దరు దంపతులుగా బరుగుచుండ్రనుచున్నది, నిరుకు బ్రతుకనుచున్నది, నిరుకు నిరుకనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. 2వ రాకడలో సిద్ధపడిన ఆ వధువును చూచు చాలా ఆనందం ప్రభుకుంటుంది. నా రక్తమిచ్చి నా ప్రాణం పెట్టి సంపాదించుకున్న నా ప్రియురాలు అని సంతోషిస్తాడు. ఆయన చూచుచున్న నీవు కూడా ఆనందంతో సంతోషిస్తావు. దివ్యమైన పెండ్లి దినం రాబోతుంది. సొలొమోను పెళ్లి జరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క
మరి సంఘమునకు ఆయనకు జరగబోయే పెళ్లి, వివాహము, మహోత్సవం త్వరలో రాబోతుంది. ఆ రాకడ దినం నీకు సంతోషమా? సిద్ధపడిన వధువుకు సంతోషం, ప్రభుకి సంతోషం. ఆ రెండవ రాకడ కొరకు సిద్ధపడే ధన్యత, భాగ్యం పరిశుద్ధాత్మ తండ్రి మనకెల్లరికూ ప్రసాదించును గాక. ఆమేన్.